వర్ణం న్యాయ సంచితం చెప్తున్నాడు. ఏ విధంగా ఆ నారాయణ పూజ చేయాలో వర్ణిస్తున్నాడు. ఇది వర్ణనగానే కాకుండా నారాయణ పూజ స్మరణ మనకు జరుగుతోంది కనుక మనల్ని పవిత్రులను చేస్తున్న భావంతో దీన్ని వర్ణిస్తున్నాం. సుమారు 2 మాడల ఎత్తుగల బంగారాన్ని దానితో నారాయణ ప్రతిమ చేసి దాన్ని వస్త్రమయంలో అలంకారం చేత దాన్ని సిద్ధపరచి ఉదకాలతో అభిషేకించి సింహాసనంలో పెట్టి పూజించాలి. దానికి ఏ దిక్కును ఎవరిని పూజించాలో చెప్తున్నాడు. ఆ నారాయణ ప్రతిమకి పూర్వ దిక్కులో శ్రీధరుని, దక్షిణ భాగంలో మధుసూదనుని, పశ్చిమ భాగంలో వామనుని, ఇవన్నీ నారాయణ రూపాలే, ఉత్తర భాగంలో గదాధరుని, మధ్యలో పితామహుని మహేశ్వరుని ఉంచి యథాశాస్త్రముగా గంధ పుష్పాక్షాదులతో పూజించి ప్రదక్షిణ చేసి అగ్నిహోత్రంతో హోమం చేసి నేతితో పాలతో పెరుగుతో వీటితో హోమం చేసి విశ్వేదేవతలను ఉద్దేశించి తర్పణ చేసి వాడు తర్వాత ఆ చేసినటువంటి వాడు స్నానాదులతో పూర్తి చేసి అటు పిమ్మట విప్రులకు దానాదులు శయ్యాదానం ఇత్యాదులు చేసి ఘటదానం చేయమన్నాడు. ప్రేతతృప్తికరమైన ఘటదానం. ఘటం ప్రేతస్య నిర్వపేత్. ప్రేత ఘటం అంటారు. ఈ ప్రేత ఘటం ఎలా చేయాలి అని అడిగేట వెంటనే రాజు ఆ ప్రేత చెప్తున్నాడు. ఇదంతా కూడా సాధుపృష్టం మహారాజా కథయామిని బోధితే ప్రేతత్వం నభవేద్యేన దానేన సుధేయంచ. ప్రేతత్వం లేకుండా చేయగలిగేటువంటి ఆ ప్రేతఘటం ఎలా చేయాలి? దానం ప్రేతఘటం నామా సర్వ అశుభ వినాశనం. ఆ ప్రేతఘటం చేసే విధానం చెప్తున్నాడు. ఇది చేయించుకునే యోగం కూడా ఎన్నో పుణ్యాలు ఉంటే కానీ దొరకదు. ఈ ప్రేతానికి ఆ పుణ్యం ఉంది కనుక తర్వాత రాజు చేయబోతున్నాడు. సంతప్త హాటకమయంతు ఘటం విధాయ. బంగారంతో చేసినటువంటి ఒక చిన్న కలశాన్ని పెట్టుకుని దానిలో బ్రహ్మేశ కేశవయుతం సహ లోకపాలై, బ్రహ్మ విష్ణు రుద్రులు ఇతర లోకపాలకులు వీళ్ళందరినీ దానిలో ఆవాహన చేసి క్షీరముతో ఆజ్యంతో దాన్ని నింపి దాన్ని దానం చేయాలి. బ్రహ్మ మధ్యే తథా విష్ణు శంకర శంకరో వ్యయ ప్రాచ్యాదిషు తత్కంఠే లోకపాలాన్ క్రమేణితు. దానితో వివిధ దశల్లో వివిధ దేవతలను ఆరాధన చేసి దుగ్ధ ఆజ్య సహితంగా అంటే పాలు నెయ్యి మొదలైన వాటితో కలిసి దానితో కొంత ధనాన్ని పెట్టి దానం చేసినట్లయితే అది ఫలానా ప్రేతకి ప్రేతత్వం పోవాలి అని ఉద్దేశంతో దానం చేసినట్లయితే అతడికి ప్రేతత్వ నాశనం జరుగుతుంది సుమా. కనుక నా కోసం చేయవయ్యా రాజా అని అడిగాడండి. అడిగితే దాన్ని ఉద్దేశించి అప్పుడు దాని ప్రకారంగా ఆ రాజు నారాయణ బలి విధానం చేయడం చేత ఆ ప్రేత ఎవడైతే సుదేవుడని చెప్పుకున్నామో అతడు ప్రేతత్వం నుంచి విముక్తుడై ఇదివరకు చేసిన పుణ్య విశేషం చేత ఈ నారాయణుని యొక్క ఆరాధన చేత అతడు సద్గతిని పొందాడు. కనుక సారభూతమైన అంశం ఏంటి? శ్రాద్ధేన పరదత్తేన గత ప్రేతోపి సద్గతిం కిం పునఃపుత్రదత్తేన పితా యాతీతి చాద్భుతం. మనం తెలియని ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ నుంచి ఫోన్లన్నీ ఏర్పాటు చేసుకుని హోటల్లో బుక్ చేసుకుని స్టేషన్కి ఎవరినైనా రిసీవ్ చేసుకోవడానికి పంపించండి అని చెప్తాం. వాడు మిమ్మల్ని పోల్చలేడండి అంటే ఆ ప్లకార్డ్ పెట్టుకుని రెడీగా ఉండమని నా పేరు రాసి అంటాం. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటామే. మరి ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు కూడా ఆ మార్గంలో హెల్ప్ చేయడం కోసం ఇప్పుడే జాగ్రత్త తీసుకో అని చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటా జాగ్రత్తలు ఇచ్చాదులన్నీ? కనుక నీ తదనంతరం ఆర్ధ్వదేహ క్రియలు ఎలా చేయాలనే జ్ఞానం నీ పిల్లలకి ఇవ్వాలి. నువ్వు ఇది గుర్తుపెట్టుకోండి. అది ఇవ్వాలి. ఇస్తే నీ సద్గతులు ఇచ్చేయడానికి ఎలా చేస్తారు నీకే తెలియదు. ఇప్పుడు వాడికేమి ఇస్తావు? నువ్వే వాడిని ఇవన్నీ విననివ్వవే, వాడి మీద నమ్మకం లేకుండా పెంచేవే, తర్వాత నీకు వాడు ఏం చేస్తాడు?